మాధవిలత గారు పొరపాటున బీజేపీ పార్టీకి వెళ్ళారు. మీరు వెళ్ళాల్సింది జబర్దస్త్ కామెడీ షోకి అనమాట. మీరు చేస్తున్న ర్యాలీ క్యాంపెయినింగ్ నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్కరికైతే ఫుల్ కామెడీ మస్త్ అనిపిస్తుంది. మీరు పతంగ ఎగిరేస్తుంటే ఆ ఎక్స్ప్రెషన్ సరే నెక్స్ట్ లెవెల్ మాధవిలత గారు. ఇంకోటి ఏంటంటే మొన్న రోడ్డు మీద కూడా తీసుకొచ్చిన గర్భగుడిలో ఉండే ఏదైతే అది శివలింగాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద బహిరంగంగా ఓట్ల కోసం వాటే స్ట్రాటజీ మేడం. ఇది బాగుంది. ఇదే స్ట్రాటజీ విరంచి హాస్పిటల్లో చూపించండి. మీ హాస్పిటల్లో పోయి మొడ్డ గురిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ హాస్పిటల్ మీద పెద్ద కేసులు అంతే. ఈ ఎలక్షన్ ఈ రాజనీతి అంటేనే అంత దొంగలకి లంగలకి తప్ప ఏది ఉండదు. ఇప్పుడు మోడీ నీకు ట్వీట్ చేసిండు, నువ్వు మొత్తం హల్చల్ ఎగరేస్తావు, పతంగ ఎగరేస్తావు, పతంగని కాట్ చేస్తావు. తేరా బాప్ కా భీ నహీ హోతా. ఎవరున్నారు అక్కడ? ఓయిసుద్దీన్ బాయ్. అతను సక్కటోడేం కాదు, కానీ ఆడ కొట్టలేవు మేడం. నీతో కాని పని. నువ్వు మళ్ళీ అదే మంత్రాలు చదువుకోవాలా. నీ మీద మంచి రెస్పెక్ట్ ఉంది, కానీ రెస్పెక్ట్ అంతా బుక్తుంది. మరీ హొలగలని చేయాలా, మరీ ఇంత హొలపుక్కులని చేయొద్దు మనుషులని. అర్థమవుతుందా? ఏంది అది నీ స్ట్రాటజీలు? అయిపోయా ఇంకా. దో దిన్కే బాద్ తూకోనే మేకోనే దేక్లింగే. ఒకవేళ నువ్వు గెలిచినా ఓడినా మళ్ళీ అదే ఓల్డ్ సిటీలో తిరుగుతావా? అదే ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటావా? అదే గోషమాయిల్ ఏరియాకి, అదే చాదర్ఘాట్ ఏరియాకి పోతావా? అది నేను ప్రశ్నిస్తున్నా. ఎంప్లాయ్మెంట్ నీకు సీట్ ఇచ్చిననే నువ్వు తిరుగుతున్నావు. సీట్ ఇవ్వకముందు ఏం బిక్కినావు? కావాలి మేడం. కైసే హోతా హై? బోలో ఇస్మాయిల్ భాయ్.